ఈ అనంత సృష్టిలో అతి విలక్షణం, సర్వసలక్షణం మానవ జీవితం. కానీ అపురూపమైన మానవ జీవితంలో ప్రస్తుతం మెలకువ నుంచి నిద్ర దాకా ప్రతి క్షణం క్షణం కూడా తీరికలేని పరుగే. అసలా పరుగెందుకో, అది ఆపేదెప్పుడో తెలియకుండానే గోడ గడియారం కన్నా యాంత్రికంగా జీవన చక్రంలో తిరుగుతోంది నేటి పోటీ ప్రపంచం. మరోపక్క కాలుష్యం కోరల్లో కూరుకుపోయి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక విపరీత విజ్ఞానం ప్రపంచపు ఆయుష్ను రోజురోజుకు తగ్గిస్తోంది. సహజత్వం క్షీణిస్తూ కృత్రిమత్వం ఆక్రమిస్తున్న ఈ రసాయనిక వాతావరణంలో 100 ఏళ్ల జీవితాలు వేద పండితుల ఆశీర్వాదాలలో వినబడటం తప్ప నేటి బ్రతుకుల్లో కనబడటం కల్లా. నేటి జీవన ప్రమాణం వెన్నుపోట్లు, గుండెపోట్లు లేకపోతే, ఆటుపోట్లు, సూటిపోట్లు లేకపోతే మహా అయితే ఓ 80. అది ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉంటే ఆ 80 కూడా 60కి పడిపోతుంది. అయినా 60కి పైన రోజు రోజుకు శిథిలమయ్యే శరీరం, పట్టు తప్పి పరాధీనమై సాగే జీవితం, ఈ రెండు గణాంకాల పరిగణలోకే రావు. అంటే నేటి మానవుని ఆయుష్ సగటున 60 ఏళ్ళు, అందులో సగం 30 అది నిద్రలో పోగా నిఖార్సైన ఆయుష్ 30 ఏళ్లే. ఆ 30లో మరో 10 ఏళ్ళు ఊహ తెలియని బాల్యంలో హరించుకుపోగా మన గుప్పిటలో చిక్కే మన జీవితకాలం కేవలం 20 ఏళ్ళు. మనం 60 అనుకుంటున్న భ్రమలో అసలు నిజం 20. అది కూడా 100% గ్యారంటీ లేని 20. ఇక మన చేతిలో ఉన్న జీవితం గాలిలో దీపంలా మిణిక్కుమనే 20 మాత్రమే. ఇంత ఇరుకైన ఈ 20 ఏళ్ల కోసమా 60,000 60 లక్షలో తప్పులు చెయ్యటం? ఈ 20 ఏళ్ల కోసమా ప్రపంచ దేశాల శిక్షా స్మృతులు తిరగరాయాల్సినన్ని నేరాలు, ఘోరాలు చెయ్యటం? ఈ 20 ఏళ్ల కోసమా గతాన్ని పేర్చుకుంటూ మనసునే డస్ట్బిన్లా మార్చుకుంటూ కక్షలు, కార్పణ్యాలతో కాలిపోవటం? ఈ 20 ఏళ్ల కోసమా తాను చచ్చి బ్రతికి తన తనువు పంచి పెంచి ఓ తల్లి ఇచ్చిన మరో ప్రాణాన్ని బలి తీసుకునే మారణక్రియకు మానవత్వాన్ని బూడిదపాలు చెయ్యటం? వద్దే వద్దు. కనీసం ఈ 20 ఏళ్లైనా కల్తీగాకుండా బ్రతుకుదాం. మత్వా కర్మాణి సీవ్యతే అన్న మానవ నిర్వచనాన్ని నిర్వచించగలవు మనిషి, తెలిసికొని పనిచేయగలవు ఏకైక జీవి. ఈ 20 ఏళ్ల పాటు ఏం సంపాదించలేకపోయినా పర్వాలేదు, మనిషిగా సంచరించు చాలు. ఈ 20 ఏళ్లలో ఏ చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, గత చరిత్రను పాడు చెయ్యకు చాలు. ఈ 20 ఏళ్లలో సుఖాల పేరుతో మానవ జీవితపు సుకృతాన్ని దుఃఖాల తీరం చేర్చకు. రెపరెపలాడే ఈ 20 ఏళ్లలో బాగా బ్రతకటం కోసం బాగా దిగజారిపోకు. ఈ 20 ఏళ్లను కొట్లాటలతో, ఏడుపులతో నింపెయ్యకు. నిన్ను నీ నుండి నిలువునా వంపెయ్యకు. ఈ 20 ఏళ్లలో ఆడిన మాట తప్పకు. ఈ 20 ఏళ్లలో నీ ఉనికి వల్ల మరొకరి ఉనికికి భంగం వాటిల్లనీయకు. అతిథిగా వచ్చిన ప్రపంచంలోకి అందిన మర్యాదలకు కృతజ్ఞతలతోటి ప్రతి క్షణాన్ని ఓ శతాయుష్యుగా గడిపి మానవత్వపు పూర్ణత్వంతో తుది శ్వాస విడిచి మరో తరానికి మానవత్వమనే మహత్వ వరదానం చెయ్యి. మానవ ఇతిహాసంలో ఓ మరకలా కాక ఓ తారకలా నిలువు. ఆలోచించుకో, మనిషిగా పుట్టి మానవత్వపు రుచి చూడనంత బిజీగా బ్రతుకుతావు. చేతిలో ఉన్న 20 చేజారేలోపు అందినంత ఆనందాన్ని ఆస్వాదించే అభ్యాసం చేస్తావు. ప్రపంచమనే పాఠశాలలో మనిషిగా 100 మార్కులు సాధిస్తావో, మనిషిగా ఓడి మరేదో గెలిచే వెర్రిలో 0గా మిగులుతావు. నిర్ణయం నీదే, నిశ్చయం నీదే. నీకు నీవే సాక్షి, నీకు తోడు
కర్మసాక్షి. ఇదే